హైదరాబాద్ హైదర్గూడలో విషాదం చోటు చేసుకుంది. పతంగి ఎగరవేస్తూ 5 అంతస్తుల భవనంపై నుంచి క్రింద పడి చనిపోయాడు బాలుడు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఓవర్ టు రాధాకృష్ణ. ఎగరవేయాలన్న సరదా ఓ యువకుడి ప్రాణం బలి తీసుకుంది. హైదర్గూడలోని విఠల్వాడిలో ఉన్న సప్తగిరి అపార్ట్మెంట్లో 3 రోజుల క్రితం ఈ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సంఘటన జరిగిన అపార్ట్మెంట్ వద్ద మనం ఉన్నాము. ఇది హైదర్గూడ విఠల్వాడిలోని సప్తగిరి అపార్ట్మెంట్. ఇది అపార్ట్మెంట్ పైన 5వ అంతస్తు పెంట్ హౌస్ లో ఆయుష్ అనే యువకుడు, ఠాకూర్ ఆయుష్ అనే యువకుడు పతంగి ఎగరవేస్తూ ఈ ప్రాంతం మీదకి వెళ్ళి ఒక్కసారిగా కింద పడి చనిపోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం పైన కంపౌండ్ వాల్ లేని స్లాబ్ను మనం చూస్తున్నాం. పైన 5వ అంతస్తులో ఈ స్లాబ్ మనకు కనబడుతుంది. ఆ పతంగులు కూడా ఇంకా అక్కడ వేలాడుతున్న పతంగులు కూడా మనకి ఇంకా కనబడుతున్నాయి. అవి కూడా విజువల్స్ లో చూడవచ్చు. ప్రస్తుతము అతను ఇక్కడ 3 రోజుల క్రితం పతంగి ఎగరవేస్తూ ఒక్కసారిగా వెనక్కి పతంగి ఒకవైపు గాల్లో ఎగురుతుంది, వెనక్కి దాన్ని ఇంకా హైట్ ఎగిరేయాలన్న ఉద్దేశంతో అతను వెనక్కి జరుగుతూ వచ్చి ఒక్కసారిగా ఈ మనకు కనబడుతున్న దిమ్మె లాంటిది ఉంది, అది తగిలి ఒక్కసారిగా దాంట్లోంచి అతను కింద పడిపోవడం జరిగింది. మొత్తం అతను తీవ్ర గాయాలపాయాలయ్యాడు. వెంటనే అతన్ని హైదర్గూడలో ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న ఆయుష్ ఠాకూర్ చనిపోయాడు. ఆయుష్ సెలవులు కావడంతో ఇక్కడ ఉన్న బంధువుల ఇంటికి, ఈ అపార్ట్మెంట్లో ఉన్న బంధువుల ఇంటికి వచ్చాడు. పతంగులు ఎగరవేస్తూ ఈ సంఘటన జరిగిందనేది పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మనం కంపౌండ్ వాల్ లేని అపార్ట్మెంట్ 5వ అంతస్తు పైన ఉన్న ప్రాంతాన్ని ప్రస్తుతం మనం చూడవచ్చు. చుట్టూ ఎక్కడ కూడా కంపౌండ్ వాల్ లేదు. ఎవరు ఎక్కినా కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. అంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్న ఈ పై స్లాబ్ పైకి వచ్చి పతంగి ఎగరవేస్తుండడం ద్వారానే ఈ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. చనిపోయిన ఆయుష్ ఠాకూర్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సెలవులు కావడంతో తన బంధువుల ఇంటికి వచ్చి పతంగులు ఎగరవేస్తున్న సమయంలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. 2 రోజుల పాటు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య చికిత్స పొందిన ఆయుష్ నిన్న సాయంత్రం చనిపోవడం జరిగింది. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పతంగులు ఎగరవేసిన ప్రాంతం వద్ద మనం చూస్తూ ఉన్నాం. ఇంకా అతను ఎగరవేసిన పతంగులు వేలాడుతున్న పతంగులు ఎదురుగా మనకు కనబడుతున్నాయి. అలాగే అతను ఎగరవేసిన చెరక ప్రాంతం కూడా ఉంది. ఒక్కసారిగా ఈ ప్రాంతం చాలా చిన్నగా ఉండడం, నేరుగా వెళ్ళి 5వ అంతస్తు పై నుండి వెళ్ళి నేరుగా కింద పడిపోవడంతో అతను తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పతంగి ద్వారానే పడ్డాడా లేకపోతే మరేదైనా కారణం ఉందన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ రాకేష్తో